వెల్కమ్ టు టీ10. ఏప్రిల్ 22న పహల్గామ్ జిల్లాలో పర్యాటకుల మీద ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడి ఎందుకు చేశారు? ఉగ్రవాదులు పదే పదే భారతదేశంలో అనేక చోట్ల చేస్తున్నప్పటికీ కూడా దాని ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో మన లోపం ఎక్కడ ఉంది, వాళ్ళ లక్ష్యం ఏంటి, ఎవరు చేశారు ఏంటి అనే విషయాల మీద మన స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్కారం. ఉగ్రవాదులు ఎందుకు దాడి చేస్తున్నారు, వాళ్ళ లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఏప్రిల్ 22న పహల్గామ్ లో ఉగ్రవాద దాడి జరిగింది కదా, ఈ ఉగ్రవాద దాడి ఎందుకు చేశారు, ఎవరు చేశారు, అసలు వాళ్ళ లక్ష్యం ఏంటి పదే పదే దాడులు చేయడానికి? ఇది మీరు అన్నట్టు పెహల్గాంలోని బైసరన్ పచ్చిక ప్రాంతమైన ప్రాంతంలో పెహల్గాంలో యాత్రికుల మీద దాడి జరిగింది. ఓకే. అందులో 26 మంది చనిపోయారు, కొంతమంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 26 మంది ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం తీసుకుంటే అది హిందువులని పేరున తెలుసుకొని చంపారని, అది తప్పుడు సమాచారం. అక్కడ వాళ్ళే చెప్తా ఉన్నారుగా, మీ మతం ఏంటి, మీ ఐడి కార్డ్ ఏంటి అని చూసి మరి చంపారని వీడియోలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం. ఓకే. అందువలన ఆ ప్రచారాల్లోకి ఇప్పుడున్న సమయంలో మనం వెళ్ళకూడదన్నది నా అభిప్రాయం. ఓకే. యాక్చువల్గా జరిగిన లిస్ట్ అయితే 26 మంది ఎవరు అన్నది ఫోటోలతో సహా, వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు అన్నది కూడా వచ్చింది. అందులో వచ్చిన లిస్ట్ ప్రకారం అయితే 2 విదేశీయులు కూడా ఉన్నారని చెప్పాను. ఒకరు నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒకరు యుఏఈ నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా ఉన్నారంటే విదేశీ యాత్రికులు కూడా 2 ఈ దుర్ఘటనలో ఈ ఉగ్రవాదుల చేతిలో మరణించారు అన్నది ఉంది. అట్లాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 2 కూడా చనిపోయారని చెప్పి, మిగతా మీకు 22 మందిని తీసుకుంటే 22 మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు తెలుగు వాళ్ళని లేరు, తమిళ వాళ్ళని లేరు, అరబ్ వాళ్ళని లేరు, లేదు మరాఠీలని లేదు, లేదు గుజరాతీలని లేరు, లేదు యూపీ వాళ్ళని లేరు, ఇలాగ అనేక రాష్ట్రాల నుంచి ఎవరైతే యాత్ర కోసం కాశ్మీర్ అందాలను చూద్దాం అనుకొని వెళ్ళారో అక్కడ జరిగింది ఇది. మీరన్నట్టు ఉగ్రవాదం ఎందుకు అని అంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం అన్నది ఇప్పుడు చాలా కాలం నిండి ఉంది. దాన్ని ఎందుకు అణిచలేకపోతున్నారు అన్నదానికి కూడా అనేకం వస్తున్నాయి. అణచలేకపోవడానికి కారణం వీటికి ప్రభుత్వాలు మద్దతులు ఉన్నాయని చెప్పి, అందులో ఇప్పుడు వచ్చింది కూడా అదే. లష్కరే తోయబా సంస్థ పాకిస్తాన్ మద్దతుతో ఉంది అన్నట్టు ఉంది. అట్లాగే ఇప్పుడు లష్కరే తోయబా సంస్థ చేయించిందని చెప్పలే, లష్కరే తోయబా సంస్థకి అనుబంధం అని చెప్పుకొని 2019 ఆగస్టులోనే పేరు పెట్టుకున్న ది రెసిడెన్స్ ఫ్రంట్ అన్నది చేయించారని వాళ్ళు ప్రకటించారు. ఏదైనా ఉగ్రవాదం అన్నది వాళ్ళకి మతాల మీద, ప్రాంతాల మీద, లేదు కులాల మీద, దేశాల మీద ప్రేమాభిమానాలు ఉండవు. ఉగ్రవాదం అంటేనే ఉగ్రవాదం అంటే వాళ్ళు చంపడం అన్నది వాళ్ళ లక్ష్యం. ఎందుకు చంపాలి అన్నది, వాళ్ళకి ఎట్లా ఫండింగ్ వస్తుంది అన్నది, లేదు వాళ్ళ లక్ష్యం ఏంటన్నది అనేక వచ్చాయి. అందులో వాళ్ళు ముస్లింలను ముద్ర వేస్తున్నారు. మరి భారతదేశంలో జరుగుతున్న ఘటనల మీద వాళ్ళు చేశారా? అది కూడా జమ్మూ కాశ్మీర్లో చేశారు. కానీ ఇది మొదటిది కాదు. ఇంతకుముందు అమర్నాథ్ యాత్రికుల బస్సు మీద కూడా చేశారు, అప్పుడు ఒక 8 మంది కూడా చనిపోయారు. అలాగే మనకి దేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు అంతకుముందు తాజు మీదే జరిగిందని, ఇప్పుడు ఆయన్ని వెనక్కి తీసుకొచ్చారని చెప్పినని. సో ఇవన్నీ జరుగుతుంది. వాళ్ళ లక్ష్యం ఏంటన్నది కన్నా వాళ్ళని ఇది ప్రపంచవ్యాప్తంగానే ఒక ఐక్యతతో, దేశాల ఐక్యతతో ఇది అణిచిపెట్టే ప్రయత్నం చేస్తే అన్ని దేశాలకి ఉపయోగం, ప్రజలందరికీ ఉపయోగం, ప్రపంచ ప్రజలందరికీ, ఎస్పెషల్లీ ప్రపంచ యాత్రికులందరికీ ఇది మంచిది. మీరు ఇంతకుముందు చెప్పినట్టే దానికి ఫండింగ్ ఎట్లా వస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్లో ఉన్నాయా లేదా, అందరు కలిసి దీన్ని చేయాలి అని అంటున్నప్పుడు మోడీ గారు ఒక అడుగు ముందుకేసే పెద్ద నోట్ల రద్దు చేసి వాళ్లకు వచ్చే ఫండింగ్ కానీ వాళ్ళ డబ్బులు పెద్ద నోట్లలో ఈజీగా మూవ్ ఉంటాయి కాబట్టి చావు దెబ్బ తీశాడు. చావు దెబ్బ తీసినప్పటికీ కూడా ఇప్పుడు టెర్రర్ ఇంకా పెరగడానికి కారణం ఏంటి? అప్పుడు ఇంకా మోడీ గారు మాట్లాడుతూ టెర్రర్ ఫ్రీ జమ్మూ కాశ్మీర్, అందరు పర్యాటకులందరూ కూడా
రండి అందాలను చూడండి అని కూడా ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఇది ఎందుకు జరుగుతుంది అంటారు? నేను చాలా ఇంటర్వ్యూల్లో ఇదే విషయం చెప్పాను. మోడీ గారు మాట్లాడేది తీసుకోవద్దు, మోడీ గారు చేతలు తీసుకోండి అని చెప్పి. మోడీ గారు మాట్లాడినప్పుడు చాలా మాట్లాడతారు. మీరన్న పెద్ద నోట్ల రద్దప్పుడు ఆయన ఉగ్రవాద సంస్థలకి నకిలీ రోట్లు అందకుండా, పెద్ద కరెన్సీలు అందకుండా వాళ్ళని నిరోధించడానికి, ఉగ్రవాదం నిరోధించడానికి, టెర్రరిస్టుల్ని అణిచివేయడానికి ఇప్పుడు ఈ పెద్ద నోట్ల రద్దు ఉపయోగపడుతుందని అన్నారు. కానీ అది ఇప్పుడు ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారమే వచ్చేసాయి. ఆ లెక్కల్లోకి మనం వెళ్ళక్కర్లేదు. అప్పుడు 2016 కన్నా ఇప్పుడు నోట్ల చలామణి పెరిగింది, ఏమీ తగ్గలేదు. అట్లాగే నకిలీ రోట్లు అన్నది ఇప్పుడు హోమ్ మినిస్టరే చెప్పారు. ఇప్పుడు మీరు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండన్నారు. మరి 1000 నోట్లు రద్దు చేశారు, 2000 నోట్లు తెచ్చారు, మళ్ళీ 2000 నోట్లు రద్దు చేశారు. ఇప్పుడు 500 నోట్లు నకిలీగా దేశం అంతా వస్తున్నాయి. వాటిని పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అందువల్ల మోడీ గారు చెప్పింది ఆయన ఒక లక్ష్యంతో చెప్తారు. ఆయన నెక్స్ట్ అనాలోచిత నిర్ణయం. ఆయన ఎవరితో మాట్లాడరు, ఆయన ఎవరి సలహాలు వినరు, ఆయన చెప్పిందే చెయ్యాలి. అదే పెద్ద నోట్ల రద్దు. ఇప్పుడు అది బయటపడింది దేశ ఎకానమీ మీద. అందువల్ల దేశ ఎకానమీ మీద కూడా పడింది, అదొక చర్చ అవుతుంది. కానీ ఏదైతే మోడీ గారు అప్పుడు చెప్పిన ఒక పాయింట్ ఉందో, ఉగ్రవాదుల్ని అణచడానికి, ఉగ్రవాదుల సంస్థలకి ఫండింగ్ వెళ్లకుండా ఉండడానికి చేయడానికి అయితే మరి ఇప్పుడు ఇంత పెద్ద దుర్ఘటన జరగడానికి కారణం ఏంటి? మరి ఎక్కడి నుండి ఫండింగ్ వచ్చింది? మరి మన నిఘా వైఫల్యమా? ఇవి మోడీ గారు చెప్పాలి. ఎందుకంటే మోడీ గారు 11 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ లో 7 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వ పాలన నడుస్తుంది. మరి అది మోడీ గారు చెప్పాలి ఆ విషయం. అదే అడగబోతున్నా. ఇప్పుడు 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ వెంటనే ఇప్పుడు మీరు చెప్పిన ఈ సంస్థ వేరుపడ్డది. అసలు దానికి దీనికి లింక్ ఉందా? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మీద ఈ ప్రభుత్వం కానీ మోడీ సర్కార్ కానీ ఇచ్చిన హామీలు ఏంటి? ఎందుకు అయినా కానీ ఉగ్రవాదం అణచకపోగా ఇంకా పెరుగుతూ వస్తూ ఇలాంటి దాడులన్నీ జరుగుతూ ఉన్నాయి? అంటే ఇందులో 2018 వరకు PDP ముఫ్తీ మహమ్మద్ గారి అమ్మాయి అంటే PDP పార్టీతో బీజేపీ పార్టీ ఉండి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీరు అన్నట్టు 2018లో అది రద్దయింది. ఎందుకు అని అంటే బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. మద్దతును ఉపసంహరించుకోవడం వలన అప్పుడు వాళ్ళు మైనార్టీలో పడ్డారు. అందువలన అప్పుడున్న ప్రభుత్వం రద్దయింది. రద్దయినప్పటి నుంచి పార్లమెంటు దాన్ని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ చెప్పలే, ఆదేశం లేదు. తర్వాత 2019లో మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత అసలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేశారు. మరి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేసిన తర్వాత దాన్ని 2 యూనియన్ టెరిటరీలుగా విడగొట్టిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ, లే లడక్ ఒక యూనియన్ టెరిటరీగా విడగొట్టారు. ఇప్పుడు రాష్ట్రం పాలన లేదు, ప్రజాస్వామ్య పాలన లేదు, ప్రభుత్వం లేదు, అసలు రాష్ట్రమే లేదు. ఎవరి చేతిలో అధికారం ఉంది? అధికారులు ఎవరు చెప్తే పనిచేస్తున్నారు? మొత్తం 2 యూనియన్ టెరిటరీల్లో యంత్రాంగం ఎవరి చెప్పు చేతుల్లో ఉందంటే కేంద్రం చెప్పు చేతుల్లో ఉంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేసిన తర్వాత 2018 నుంచి లేదు, 2024 ఎన్నికలు పెట్టారు. కానీ ఎన్నికలు పెట్టినా మేము రాష్ట్రం ఇస్తాము అని చెప్పారు, పునరుద్ధరిస్తాం. ఆ రాష్ట్ర అసెంబ్లీ మీకు తీర్మానం చేసి పంపించింది, మా రాష్ట్రాన్ని పునరుద్ధరించండి, మాకు జమ్మూ కాశ్మీర్ని మీరు యూనియన్ టెరిటరీ నుండి రాష్ట్రానిగా మళ్ళీ మార్చండి అని చెప్పినని పంపించారు కేంద్రానికి. దాని మీద అసలు వీళ్ళు ఎన్నికలప్పుడే చెప్పారు. అసలు మేము ఈ ఆర్టికల్ 370-35A రద్దు చేసిన తర్వాత ఎన్నికల సందర్భంగా వీళ్ళు చెప్పింది ఏంటి? మేము రాష్ట్రాన్ని పునరుద్ధరిస్తాం. మేము ఆల్రెడీ రాష్ట్రాన్ని పునరుద్ధరించడమే కాదు, మేము 2019లో చేసిన రద్దు కారణంగా రాష్ట్రం ఈ రోజు మీరు ఇందాక చెప్పినట్టు టెర్రరిస్టుల బాధ లేదు, ప్రపంచం నుంచి యాత్రికులందరూ రావచ్చు, భారతదేశం నుండి యాత్రికులందరూ రావచ్చు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంది,
అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అని చెప్పారు. కానీ అవన్నీ డొల్లతనం అన్నది ఇప్పుడు ఈ ఘటనే మీకు రుజువు చేసింది. మీరు డొల్లతనం అని ఎట్లా అంటారు? మోడీ గారు, అదే విధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ఆ ప్రభుత్వం మొత్తం కూడా అభివృద్ధిలో దూసుకుపోతుంది కేంద్రం చేతిలోకి వచ్చిన తర్వాత అని చెప్పి, వాటితో పాటు పర్యాటకులందరూ రండి అని చెప్పారు. వాళ్ళ మాటలు నమ్మిన తర్వాతనే సంవత్సరానికి కూడా జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల సంఖ్య పెరిగింది. వాస్తవానికి ఆ మాటలు ఈ ఘటనతో అబద్ధం అని మీరు అంటారా? జమ్మూ కాశ్మీర్లో యాత్రికులు పెరిగారు అన్నదానికి ఒక విధంగా నేనే 3 సార్లు జమ్మూ కాశ్మీర్ని అధికారిక లెక్కలు విజిట్ చెప్తున్నాయండి. చేశాను. అధికారిక లెక్కలు ఏమైనా చెప్పొచ్చు. ప్రయాణికులు జనాభా పెరుగుతుంటే, కొంత ఆదాయం కలిగిన వాళ్ళు పెరుగుతుంటే యాత్రికులు పెరగచ్చు. కానీ ఇక్కడ యాత్రికులు పెరిగారా తగ్గారా కాదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్రాన్ని రద్దు చేసిన తర్వాత, అధికారాలన్నీ కేంద్రీకృతమైన తర్వాత, అధికారాలన్నీ కేంద్రం చేతిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ జరిగిన దుర్ఘటనని ఎందుకు ఆపలేకపోయారు? ఎందుకు జరిగింది? ఎక్కడ వైఫల్యం? ఇది కదా చర్చ జరగాలి. ఎక్కడ వైఫల్యం జరిగింది? ఇంటెలిజెన్స్ వైఫల్యమా, భద్రత వైఫల్యమా, తేల్చాలి. నేను అడిగేది అదే. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటారా, మోడీ వైఫల్యం అంటారా, మన సైన్యం వైఫల్యం అంటారా? ఇప్పుడు మోడీ మాటలు నమ్మి వచ్చిన పర్యాటకులకు అందరికీ కూడా అబద్ధాలు మోడీ చెప్పిండు, అందుకే వాళ్ళు వచ్చారంటారా? ఏంటి, ఎక్కడ వైఫల్యం జరిగింది? నా అభిప్రాయం అయితే యాత్రలు చేసేవాళ్ళు కొంచెం 4 ప్రాంతాలు చూద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ చూడాలి. ఎందుకంటే భారతదేశంలో అంత అందమైన ప్రదేశం భారతదేశంలో ఉంది అన్నది చూడగలరు. అలాగే మీరు హిమాలయాలను చూడగలరు, మంచు పర్వతాలను చూడగలరు, కాశ్మీర్ అందాలను చూడగలరు. నెక్స్ట్, కాశ్మీర్ ప్రజల్లో మెజారిటీ ప్రజలైన ముస్లింలు భారతదేశంలో గాని ప్రపంచం నుంచి గాని వచ్చిన యాత్రికులకి ఎటువంటి సేవలు అందిస్తున్నారు అన్నది కూడా చూడొచ్చు. అది అమర్నాథ్ యాత్ర గాని, లేదు జమ్మూ కాశ్మీర్ చూడడానికి వచ్చిన యాత్రికులు గాని, వీళ్ళని మనం ఎవరినైనా అడగొచ్చు. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని రద్దు చేసి రాష్ట్రంలో ఉన్న మెజారిటీ మతస్థులైన ముస్లింల మీద దేశవ్యాప్తంగా మోడీ గారి ఉపన్యాసాల ద్వారా, లేదా ఆయన చేతల ద్వారా, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా అనేకం ఉన్నాయి. ఇవన్నీ కారణాలు అవ్వచ్చు. అట్లాగే మీరు అన్నట్టు భద్రతా వైఫల్యం కూడా అవ్వచ్చు. ఎందుకనంటే మన భద్రతాధికారులు ఎందుకు దీన్ని పసిగట్టలేకపోయారు? ఇప్పుడు అనేకం వస్తున్నాయి. నేను ఆ చర్చల్లోకి వెళ్ళటం లేదు, కానీ అసలు వాళ్ళు పేరున వాళ్ళు అంతసేపు యాత్రికులు నిలబెట్టి మరీ చంపడం అన్నది, అది కూడా మీరు 26 మందిలో ఎవరు చనిపోయారు? భారతీయులు చనిపోయారు. భారతీయులతో పాటు విదేశీ యాత్రికులు, అంటే యాత్రికులు చనిపోయారు ఇక్కడ. వాళ్ళు విదేశీ యాత్రికులైనా భారతదేశ యాత్రికులైనా, లేదు ఏ మతం అయినా, ఏ కులం అయినా, ఏ ప్రాంతం అయినా. దీన్ని ఇప్పుడు ప్రచారం ఏం జరుగుతుంది? హిందువుల పేరు పెట్టి చంపారన్నారు. తప్పది. అసలు యాత్రికుల మీద జరిగింది ఇది. అందులో 2 విదేశీ యాత్రికులు ఉన్నారు. మరి వాళ్ళు ఏమిటి? వాళ్ళు హిందువులా, ముస్లింలా? అసలు వాళ్ళు భారతీయులే కాదు. అందువల్ల ఇప్పుడు ప్రచారం ఏం జరుగుతుంది అన్నది ఒక భాగం. ఎందుకు దాన్ని నిరోధించడం లేదన్నది ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇటువంటి అబద్ధపు ప్రచారాల మీద మీరు ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకొని వాటిని ఆపటం లేదు? వాటిని ఎందుకు ఆపటం లేదు? ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం మతాల మధ్య కానీ, లేకపోతే ఒక 2 మతాల మధ్య విద్వేషం పెంచడం కానీ, ఇది తప్పు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఛానల్స్ కానీ, తప్పుడు ప్రచారాలు చేస్తున్న అనేక వార్తల్లో వస్తున్న సోషల్ మీడియాలో కానీ వీటిని నిరోధించాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు జరిగిన దుర్ఘటన చాలా దారుణం, దుర్మార్గం. అన్ని పార్టీలు ఖండించాయి. దేశ ప్రజలుగా మనం కూడా దాన్ని ఖండిస్తున్నాం, ఖండించాలి. కానీ చేతలలో అది చూపించాలి. ఇప్పుడు ప్రధానమంత్రి అధ్యక్షతన కేబినెట్ కమిటీ కూర్చొని ఏం నిర్ణయాలు చేశారు? ఆల్రెడీ నిర్ణయాలు చేశారు. ఏం నిర్ణయాలు? మేము సింధు నదిని ఒప్పందం నిలుపుదల చేస్తాం, లేదు ఒక రహదారి ఏదైతే ఉందో ఒక చెక్ పోస్ట్ దాన్ని మూసేస్తాం, మేము ఎంబసీలో స్టాఫ్ తగ్గిస్తాం. అంటే ఇవన్నీ రెచ్చగొట్టే చర్యలు. రెండోది, మేము పాకిస్తాన్ తో తేల్చుకుంటాం. ఇది సమయం అదా?
సమయం అది కాదు కదా. సమయం ఏంటి? పాకిస్తాన్ ఎందుకు చేస్తుంది? నిజంగా పాకిస్తాన్ ప్రోద్బలం ఉంటే మనం పాకిస్తాన్తో మాట్లాడాలి. పాకిస్తాన్ని మనం చర్చల్లో వాళ్ళని గట్టిగా నిలదీయాలి. కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రధానమంత్రి చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు సాయంత్రం 6 గంటలకి అఖిలపక్షం పిలుస్తాం అంటున్నారు. ఆల్రెడీ నిర్ణయం చేశారు. మరి మిగతా పార్టీల అభిప్రాయాలు లేదు, అధికారుల సంస్థల అభిప్రాయాలు ఇవన్నీ తీసి కదా చెయ్యాలి. ఇప్పుడు హోంమంత్రి గారు ఆల్రెడీ వెళ్ళారని అన్నారు. మరి ఏం తేల్చారు? ఏం తేల్చారు? అందువలన ఇవి ఏకపక్షంగా ఒక మతం మీద, ఒక మతస్థుల మీద, లేదు ఒక దేశం మీద, అవి ఇప్పుడున్న సమయంలో ఈ ఉగ్రవాదాన్ని అణిచేయాలి, ఉగ్రవాద చర్యల్ని నిరోధించాలి, ఉగ్రవాదాన్ని అరికట్టాలి అని అంటే దాన్ని మనం మతానికో దేశానికో ఆపాదించకుండా ఖచ్చితంగా మనం ఆ దేశంతో మనం చర్చ చేయాలి. దేశ ప్రజలకి ఏం చెప్పాలి మీరు? అంటే మతస్థుల మధ్య, ఇప్పుడు మతాల మధ్య కొట్లాట పెట్టాలా, లేదు ఇప్పుడు ప్రాంతాల మధ్య కొట్లాట పెట్టాలా మీరు అన్నట్టు? ఓకే, అది మాట్లాడదు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఒక 30 ఏళ్ల తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత అత్యంత సంపూర్ణంగా స్వచ్ఛందంగా పిల్ల జల్ల ముసలిమతక ఎవరని తేడా లేకుండా సంపూర్ణంగా బంద్ నిర్వహించారు. వాటితో పాటు అక్కడ దాదాపు 20% ప్రత్యక్షంగానే ఈ పర్యాటకమే మా జీవన ఉపాధిగా బతుకుతున్న ప్రజలు ఉన్నారు, యువత ఉంది, పరోక్షంగా బతుకుతున్న వాళ్ళు కూడా చాలా మంది. వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, ఏం అడుగుతా ఉన్నారు మోడీ ప్రభుత్వం? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఆధారపడిందే యాత్రికుల మీద. వాళ్ళని యాత్రికులు వస్తేనే వాళ్ళకి ఆదాయం వస్తేనే వాళ్ళ జీవనం గడుపుతుంది. అందువలన మీకు యాత్రికులు పెరిగితే వాళ్ళకి లాభం. అందువలన పెరిగేటట్టు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా మీరు చెప్పినట్టు చేసిన బంద్ దేనికి? మా భవిష్యత్ ఏంటి, మా ఆదాయం ఏంటి, మేమెట్లా బ్రతకాలి, మేమెట్లా జీవించాలి, మా తిండి సంగతి ఏంటి, మా ఉపాధి సంగతి ఏంటి అని స్వచ్ఛందంగా చేశారు. వాళ్ళు కోరుకుంటుంది ఏంటి? వాళ్ళు కోరుకుంటుంది మాకు యాత్రికులు కావాలి, మాకు పని కావాలి, మాకు ఆదాయం కావాలి, మా ఆదాయమే మాకు యాత్రికుల మీద ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు అది వ్యాపారం అవ్వచ్చు, లేదు ఒక వెహికల్స్ అవ్వచ్చు, ఒక రెస్టారెంట్లు అవ్వచ్చు, ఏ రూపంలో తీసుకున్నాం. అందువలన మీకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది మీరు చేయకుండా ఒక మతం మీదో ఒక దేశం మీదో, అది కరెక్ట్ కాదు. అటు రాష్ట్ర ప్రజలకు కానీ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలకు కానీ, లేదు భారతదేశంలో కానీ విదేశాల నుంచి కానీ యాత్రలు చేస్తున్న వాళ్ళని మీరు ఏం భరోసా ఇవ్వాలి? రండి, మా భారతదేశంలోని అందాలని జమ్మూ కాశ్మీర్ లో మీరు చూడండి, మేము మీకు కావాల్సిన రక్షణ ఏర్పాటు చేస్తాం, ఇది ఒక మతంతో సంబంధం లేదు, మేము ఒక దేశంతో సంబంధం లేదు, ఇది ఉగ్రవాద సంస్థ చేసింది, ఆ ఉగ్రవాదాన్ని అణచడానికి మా ప్రభుత్వం కంకణం కట్టుకుంది, దానికి మేము అన్ని పక్షాలతో సంప్రదించి అన్ని రకాల చర్యలు చేపడతాం అనే భరోసా అటు ప్రజలకు గాని, ప్రజలంటే యాత్రికులకు గాని, అటు జమ్మూ కాశ్మీర్ యువతకు గాని, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు గాని, జమ్మూ కాశ్మీర్ వ్యాపారస్తులకు గాని మీరు ఈ రూపంలో మన ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఇవ్వాలి తప్ప ఇదేదో ద్వేషాన్ని పెంచేటట్టు చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వచ్చు, నష్టపరిహారం ఉపయోగం లేదు, అదొక భాగం అది. కానీ ఇప్పుడు చేయవలసిందేంటి? శత్రుత్వం పెంచుకునే పరిస్థితి కాదు, లేదు చనిపోయిన వాళ్ళకి పరిహారాలు ఇవ్వడం కాదు, అది ఒక భాగం. కానీ మనం ఇవ్వవలసిందేంటి? ప్రభుత్వం చేయవలసిందేంటి? ప్రజలు కోరుకోవాల్సిందేంటి? ప్రజలు సంయమనంతో ఉండాలి. ఈ దుర్మార్గమైన ఉగ్రవాద సంస్థలు చేస్తున్న దాడుల మీద అప్రమత్తంగా ఉండాలి. మనందరం ఐక్యంగా దాన్ని ఎదుర్కోవాలి. ప్రజల్లో కూడా ఎటువంటి అవకాశాలు ఉన్నా, ఎటువంటి సమాచారం ఉన్నా అది భద్రతా దళాలకి అందజేయాలి. ఆ రూపంలో ప్రజలు ఉండాలి. అట్లాగే భద్రతా దళాల్లో తగిన రిక్రూట్మెంట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం చేయాలి. భద్రతా దళాలకి అటువంటి ఎక్విప్మెంట్ సమకూర్చాలి. భద్రతా దళాలకి అటువంటి నైపుణ్యాన్ని కలిగించేటట్టు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవి కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి. లేకపోతే ఎన్నేళ్ళైనా ఎందుకు నడుస్తున్నాయి?
ఎందుకు జరుగుతున్నాయి? ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా అదే చెప్పాడు టీవీ డిబేట్లో. 2020 తర్వాత 3 ఏళ్ల పాటు అసలు రిక్రూట్మెంట్ లేదు, పైగా ఆదాయాన్ని తక్కువ ఖర్చును తగ్గించుకునే దాంట్లో భాగంగా 180,000 మందిని తగ్గించేశారు అనేది కూడా మాజీ ఆర్మీ ఆఫీసర్ కూడా చెప్పారు. వాస్తవానికి భద్రత దేశమే ముఖ్యమని పనిచేసే మోడీ గారు ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ను భద్రతా దళాలకు సరైన కేటాయింపులు కానీ ఆ ప్రాధాన్యత ఇవ్వడం లేదని మీరు చెప్తారా? మొన్న బడ్జెట్లో కూడా బాగానే కేటాయించినట్టున్నారుగా. ఇవన్నీ అందుకే నేను మోడీ గారు కేటాయించలేదు అన్నది ఒక భాగం. మోడీ గారు పని మీద ఆయనకి పని కల్పించడంలో ఆయన శ్రద్ధ లేదు, అది అనేకం ఉన్నాయి. ఉద్యోగ నియామకాల్లో ఆయన చేపట్టలేదు. అలాగే మీరు అన్నట్టు ఆర్మీలో 4 ఏళ్లకే రిక్రూట్మెంట్ రూల్స్ మార్చి 4 ఏళ్లకే అని అగ్నిపథం తీసుకొచ్చారు. అనేక ప్రభుత్వ సంస్థల్లో కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీల్ని రద్దు చేస్తున్నారు తప్ప ఖాళీల్ని నింపటం లేదు, అవసరమైన ఉద్యోగుల్ని నియమించటం లేదు. అందువల్ల ఇవన్నీ మోడీ గారి 11 ఏళ్లలో పాలనలో స్పష్టంగా చూసింది. అందుకే దేశంలో యువత కూడా ఆగ్రహం చూపించింది. ఇది కూడా సిబ్బంది కొరత వైఫల్యం అంటారా? అది కూడా ఉందా? ఇప్పుడు సిబ్బంది తగ్గితే నిఘా తగ్గుతుంది. ఒక మనిషి ఎంత సేపు పని చెయ్యాలి అన్నది మనిషి, మిషన్ కాదు కదా. ఆన్ చేస్తే చెడిపోయే వరకు పని చేయడానికి మనిషికి ఆ సమయం ఉండాలి, ఆ రిలీఫ్ ఉండాలి. మరి అప్పుడు అటువంటి విషయాల్లో మీకు ఎంతమంది అవసరం అన్నది చెయ్యాలి. అసలు ఉన్న వాళ్ళని తగ్గిస్తుంటే మరి అందువల్ల మోడీ గారి అనాలోచిత నిర్ణయాలు ఇప్పటికైనా ఆపేసి దేశ ప్రజలకు కావలసిన భరోసా, అలాగే దేశానికి వస్తున్న యాత్రికులు లేదు దేశంలో చేస్తున్న యాత్రికులు వీళ్ళకి భరోసా ఇవ్వాలి అని అంటే మోడీ గారు అసలు ముందు నలుగురితో మాట్లాడడం అనేది చెయ్యాలి. ఈ రోజు జరగబోయే అఖిలపక్ష పార్టీల సమావేశం కూడా మోడీ గారు ఉండరు అన్నది వచ్చేసింది. ఎందుకు ఉండరు? ప్రధానమంత్రి ఆయన. మరి నేను ఉగ్రవాదాన్ని అణచాలని ఉందా లేదా? ఉంటే హాజరవ్వాలి, ఆయన చెప్పాలి, ఆయన బాధ్యత తీసుకోవాలి. బాధ్యత ఎవరి మీద పెడతారు మరి? ఒక రక్షణ మంత్రి మీద పెడతారా, ఏదో ఒక హోంశాఖ మంత్రి మీద పెడతారా? కాదు కదా. నువ్వు ప్రధానమంత్రి బాధ్యత వహించాలి. అవునండి, ప్రధాన నాయకుడు ఆయన. మరి ప్రధాన నాయకుడు బాధ్యత. అందువల్ల మనం ఇప్పుడు కోరుకోవాల్సింది మోడీ తన ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి మార్చుకోవాలి. దేనికి అనంటే దేశ భద్రతకి, దేశంలో ఉన్న యాత్రికుల భద్రతకి, దేశంలో ఉన్న పౌరుల భద్రతకి. ఖచ్చితంగా మోడీ గారు తన పద్ధతిని మార్చుకొని ఎప్పటికైనా ఇది గుణపాఠాన్ని తీసుకొని మిగతా పార్టీలను కూడా కలుపుకొని మిగతా వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళ మాటలు కూడా వినేటట్టు ఆయన బాధ్యతతో హాజరయ్యేటట్టు ఉండాలి తప్ప తప్పించుకోవడం అన్నది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ రాజు గారు, మంచి అనాలసిస్, అదే విధంగా ప్రేక్షకులకు చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇది ఈ రోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మీకు కూడా ఈ ఇంటర్వ్యూ మీద ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నా కామెంట్లో తెలియజేయండి. ఈ ఉగ్రవాదాన్ని అణచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలు ఎట్లా ఉండాలో కూడా మీ అభిప్రాయాలను కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.